ఏపీలో కూటమి ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయి తొలి పద్దును ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అభివృద్ధి సంక్షేమం సమతూకంగా బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం రూపొందించింది. దాని రాజధాని పనులు, సాగునీటి ప్రాజెక్టులకు ఈ బడ్జెట్ లో పెద్దపీట వేసే అవకాశం ఉంది. రోడ్ల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులను కూడా ప్రాధాన్యత ఇవ్వనుంది ఏపీ సర్కార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,90,000 కోట్లతో తొలి బడ్జెట్ ను రూపొందించారు. ఇవాళ ఉదయం బడ్జెట్ ప్రతులతో పయ్యావుల కేశవ్ నివాసానికి వెళ్లిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఆర్థిక మంత్రికి బడ్జెట్ పత్రాలను అందజేశారు. ఈ రోజు నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 2,90,000 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది ఏపీ సర్కార్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మధు, మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంట్లో మొదటిసారిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లతోనే రాష్ట్రం నడుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ మరో 4 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్జెట్ పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టబోతున్నారు. 10-5 నిమిషాలకైనా శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అదేవిధంగా కౌన్సిల్లో కూడా మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ కూడా అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. అదేవిధంగా శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ మంత్రి నారాయణ ప్రవేశపెట్టబోతున్నారు. ఏదైతే మొత్తం ఇప్పుడు 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ బడ్జెట్ కి ఆమోదం తెలపబోతుంది. కేబినెట్ సమావేశం అనంతరం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందుగా టీడీపీలో ఆనవాయితీగా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ఇక్కడి నుంచి చంద్రబాబు కావచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా ఇక్కడి నుంచి అందరూ అసెంబ్లీకి బయలుదేరి వెళ్తారు. ముఖ్యంగా శాసనసభలో అనేక బిల్లులు కూడా తీసుకురావాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది. ముందుగా ఈ రోజు వరకు అయితే బడ్జెట్ వరకే పరిమితం అవుతారు. బడ్జెట్ అయిన అనంతరం వాయిదా పడుతుంది. రేపు అసెంబ్లీకి హాలిడే ఉంటుంది. అయితే ఈ రోజు బీఏసీ సమావేశం కూడా జరగబోతుంది. బీఏసీ సమావేశంలో శాసనసభ ఎన్ని రోజులు జరపాలనేది స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టెంటేటివ్గా ఇప్పుడు వరకు కూడా 22వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరపాలని కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మొత్తానికి ఈ శాసనసభ సమావేశానికి వైసీపీ శాసనసభకి రాదని ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా శాసన మండలికి మాత్రం వైసీపీ నుంచి సభ్యులు హాజరవుతారని కూడా ఆ పార్టీ తెలిపింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ బడ్జెట్ పై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ జరిగే వ్యవహారాలకు సంబంధించి మాట్లాడతారని కూడా ఇప్పటికే ప్రకటించారు. మొత్తానికి అధికార పార్టీ తరఫున ప్రతిపక్షం రావాల్సిందే అంటూ వీరు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్నందున ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలి. ఏ విధంగా అసెంబ్లీకి రాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారని చెప్పి వీరు కూడా ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు శాసనసభలో బడ్జెట్ అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే రాబోయే 4 నెలల కాలానికి ఇది ఉండబోతుంది. మొత్తం కూడా 9:20కి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది. 10 గంటలకి అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతుంది. 10:05 నిమిషాలకు పయ్యావుల కేశవ్ బడ్జెట్ ని శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పుడు వరకు కూడా 2,90,000 కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే దీనిలో 2,40,000 కోట్లు ఇప్పటికే ఖర్చు అయిపోయాయని చెప్పుకోవచ్చు. రాబోయే 4 నెలలకు మాత్రమే ఈ బడ్జెట్ అయితే ఉంటుంది. శాసనసభ వ్యవహారాలు, అదేవిధంగా ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్కి ఇది మొదటి బడ్జెట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులు అనేక ఎక్సర్సైజ్ చేసి మొత్తం కూడా పయ్యావుల కేశవ్కి ఆ బడ్జెట్ పత్రాలు ఉదయమే అందించారు. ఆ తర్వాత పయ్యావుల కేశవ్ ఆయన అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలో మరి కాసేపట్లో కేబినెట్ భేటీ జరగబోతుంది. ఆ కేబినెట్ లో బడ్జెట్ కి ఆమోదం తెలుపుతారు. అనంతరం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది. 10:05 నిమిషాలకు పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మధు, బడ్జెట్ సమావేశంలో ఏ రంగానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే అభివృద్ధి సంక్షేమం రెండిటికి ప్రాధాన్యంగా ఇస్తుంది. ఎందుకంటే సూపర్ 6 హామీలు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. ఆ సూపర్ 6 హామీలు అమలు చేసే దిశగా కొన్ని అడుగులైతే పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నారు. వాటికి నిధులు ఎక్కువగా కేటాయించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6ని చాలా ప్రెస్టేజ్ గా చూస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా హామీలన్నీ అమలు జరుపుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన
విధి విధానాలు కావచ్చు కూటమితో చర్చించుకుంటున్నారు. దానికి సంబంధించిన నిధులు అగ్రతాంబూలం అయితే సూపర్ 6 ఉండే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఏ విధంగా రాష్ట్రంలో రోడ్లు కావచ్చు అనేక మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుంది. వాటన్నిటినీ మరోసారి రోడ్లను గుంతలు లేని రోడ్లను వేసే విధంగా కూడా మొన్న 800 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్లు కావచ్చు అనేక కార్యక్రమాలు అయితే కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏ కార్యక్రమానికి కూడా నిధులు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా బడ్జెట్ లో వాటికి కేటాయింపులు అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది 4 నెలల కాలానికి మాత్రమే ఉంటుంది, మార్చి వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ మరలా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో పెట్టే అవకాశం ఉంటుంది. ఈ ఇయర్ కు ఇప్పుడు వరకు కూడా 2,90,000 కోట్ల బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. వీటిలో ఇప్పుడు వరకు కూడా 2,40,000 కోట్లు, ఎందుకంటే ఓటాన్ అకౌంట్ 2 సార్లు పెట్టడం జరిగింది, వాటిలో ఖర్చు అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా కూటమి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ఆ బడ్జెట్ ప్రతిస్పందన ఉంటుందని చెప్పి నేతలు అయితే చెప్తూ ఉన్నారు. రవిచంద్, అంటే వైసీపీ ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. సో దీనికి బడ్జెట్ కి సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా వైసీపీ నుంచి? అంటే వైసీపీ నుంచి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రావటం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే శాసనసభలో నిబంధనలు ఉంటాయి, సంఖ్యాబలం లేకుండా ఎవరికి ప్రతిపక్ష హోదా ఇచ్చే సాంప్రదాయం లేదని చెప్పి అధికార పార్టీ చెప్తుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఏమైనా సమస్య ఉంటే మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఏదైతే వాస్తవాలు బయట చెప్తున్న అసత్య ప్రచారాన్ని మేము కూడా తిప్పికొడతాం. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఆ పార్టీకి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు కొత్త వారు ఉన్నారు, వారందరూ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారని కూడా టీడీపీ అయితే ఆరోపణలు చేస్తుంది. నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ అయితే మేము అసెంబ్లీకి రాము, శాసన మండలికి మాత్రమే వస్తాం. ఏదైతే కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి ప్రతిస్పందిస్తారు. ఈ రోజు బడ్జెట్ పై కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారని కూడా ఈ నేతలైతే వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. అసెంబ్లీకి మాత్రం వైసీపీ పూర్తిగా బాయ్కాట్ చేసిందని చెప్పుకో, శాసన మండలికి మాత్రం ఆ సభ్యులు హాజరవుతారు. మొదటిసారిగా బొత్స సత్యనారాయణ శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో వైసీపీ శాసన మండలి సభ్యులైతే హాజరయ్యే అవకాశం ఉంది. రవిచంద్, అంటే బడ్జెట్ సమావేశం అయినప్పుడు కూడా ముఖ్యంగా ఇంకేమైనా అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందా బడ్జెట్? ఎందుకంటే శాంతి భద్రత విషయం గురించి మాట్లాడుతున్నారు, ఆడవారి పైన జరిగేటువంటి, అలాగే వైసీపీ నేతలు ఇప్పటికి కూడా ఇంకా తమ పదవుల్లో ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు, అలాంటివి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. బయట దానిపైన ఫోకస్ కూడా పెరిగింది. సో ఇంకా వేరే ఏమైనా అంశాలపైన చర్చకు వచ్చే అవకాశం ఉందా? మధు, ఈ రోజు కేవలం బడ్జెట్ వరకే పరిమితం అవుతుందని చెప్పుకోవచ్చు. బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ ఈ రెండు అయిపోయిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడుతుంది. బడ్జెట్ అయిన తర్వాత రోజు హాలిడే ఇవ్వటం అసెంబ్లీకి ఆనవాయితీగా ఉంటుంది, ఆ విధంగా జరుగుతుంది. అయితే ఈ సెషన్స్ లో మాత్రం అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొంత ఏదైతే భూ కబ్జాదారులకి కొంత ఏదైతే రక్షణగా ఉంటుంది, చట్టాలని మార్పులు చేయాల్సిన అవసరం ఉందంటున్నారో ఆ చట్టాన్ని మార్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చాలా అంశాలు, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ విధంగా వ్యవహారాలు జరుగుతున్నాయో అన్ని చూస్తున్నాం. అధికార ప్రతిపక్ష సభ్యులు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదిక అటు ప్రతిస్పందన అయితే మనకి కనిపించే అవకాశం ఉంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా కాదు, ఇప్పుడు కూడా వైసీపీకి చెందిన సోషల్ మీడియా వ్యక్తిగత హననానికి పాల్పడుతుంది. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను, డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యులను, హోంమంత్రిని కూడా టార్గెట్ చేసుకుంటూ అనేక అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బాధించే విధంగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా భావ వ్యక్తీకరణ చేసే పేరుతో ఈ విధంగా అరాచకాలు చేస్తే సహించమని ఇప్పటికే ప్రభుత్వం నుంచి సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది. సోషల్ మీడియా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. నేపథ్యంలో ఈ అంశాలు కూడా శాసనసభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన పలు కుంభకోణాలకు కూడా శాసనసభ వేదికగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రెగ్యులర్ గా క్వశ్చన్ అవర్ కూడా ఉంటుంది. అదేవిధంగా శాసనసభ సంబంధించి బడ్జెట్ పై పొద్దుల అంశాల్లో కూడా కొన్ని అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షం అయితే అసెంబ్లీకి రావటం లేదు, శాసన మండలికి మాత్రమే వస్తుంది. శాసన మండలిలో మాత్రం వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అధికార పక్షం నుంచి ప్రతిపక్షాన్ని శాసనసభకి రావాల్సిందే అని డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ అయితే సమావేశం అవుతుంది. ఆ కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కి ఆమోదం తెలపబోతుంది. థాంక్యూ రవిచంద్.